ఈరోజు గురుకులాలలో జరుగుతున్నటువంటి అసంబద్ధమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా 263 మంది అసిస్టెంట్ కేటగిరీలను తీసేసిన దానికి నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా తీసుకోవడం జరిగింది. ఈ ధర్నా సక్సెస్ కోసం, ఎందుకంటే గురుకులాల్లో తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాలు మొదటిసారిగా సెక్రటరీ అయినటువంటి అలుగు వర్షిణి గారు మమ్మల్ని అకారణంగా తొలగించి మా ఉద్యోగాలు, మా జీవితాలను ఆగం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ విషయమై మేము ప్రభుత్వానికి నివేదిక రూపంలో చెప్పినప్పటికీ, మంత్రులు చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా ఉంటే చివరగా ఈ ధర్నా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 263 మంది అసిస్టెంట్ కేర్ టేకర్లు వాళ్ళ విధులు ఏంటంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం. ఈ రెండు పనులు తీసి పక్కకు పెట్టి ఈరోజు విద్యార్థుల చేతనే ఆ పనులు చేపించడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఎస్సీ కమ్యూనిటీ మీద, దళిత సమాజం మీద చేస్తున్నటువంటి దాడిగా తెలియజేస్తున్నాం. మమ్మల్ని తక్షణమే విధులకు తీసుకోవాలి, మా యొక్క ఉద్యోగానికి భద్రత కల్పించాలి. కాబట్టి ఈ విధంగా మేము మా డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ నెరవేరకపోతే మేము భవిష్యత్తులో మంచి ఉద్యమ కార్యక్రమాలు పెట్టి ఉద్యమకర్తలతో ముఖ్యమంత్రి నివాసాన్ని, సెక్రటరీ యొక్క ఆఫీసును ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం.